చాలామందికి ప్లే స్టేషన్ అకౌంట్ క్రియేట్ చేయడం రావట్లేదు. ఒకసారి చూడండి, క్రోమ్లోకి వెళ్ళి PSN లాగిన్ అని కొడతాము. లాగిన్ అని కొట్టిన తర్వాత మనకి దాని అకౌంట్లోకి వెళ్ళిపోతాము. మనకి లాగిన్ ఉంటుంది, మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ లేవు కాబట్టి క్రియేట్ అకౌంట్ అని కొడతాము. కొట్టిన తర్వాత క్రియేట్ కొడతాము. అక్కడ ఇండియా అని లేకపోతే ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంగ్లీష్ అని పెట్టండి, నెక్స్ట్ కొట్టేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసుకోండి. ఒక 20 years మినిమం ఉండేలా చూడండి. ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం 20+ పెట్టుకోండి. ఏజ్ రిస్ట్రిక్షన్ లేకుండా ఉంటాయి. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మీకు నెక్స్ట్ కొట్టేస్తాము. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మనకి దీనికి ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక జీమెయిల్ ఐడి ఒకటి ఉండాలి. జీమెయిల్ కానీ అవుట్లుక్ కానీ ఏదో ఒక మెయిల్ ఐడి ఉండాలి. నాకు ఆల్రెడీ మెయిల్ ఐడి ఉంది కాబట్టి మెయిల్ ఐడి అక్కడ పెట్టేస్తున్నాను ఆ అకౌంట్ మీద. అండ్ పాస్వర్డ్ వచ్చేటప్పటికి పెట్టుకోవాలి. పాస్వర్డ్లో కంటిన్యూషన్గా 1 2 3 అని కానీ ABC అని కానీ అలా కంటిన్యూటీ రాకూడదు, జంబ్లింగ్గా రావాలి. పాస్వర్డ్ పెట్టేసుకోండి. తర్వాత వచ్చేటప్పటికి మనం ఏ సిటీ నుంచి, నేను వచ్చేటప్పటికి గుంటూరు అని పెడుతున్నాను. అండ్ ఏ స్టేట్ నుంచి, ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని పెట్టేస్తున్నాను. అండ్ పోస్టల్ కోడ్ కూడా తెలియాలి. ఏ పోస్టల్ కోడ్ మాది వచ్చేటప్పటికి 522002 మా పోస్టల్ కోడ్, అది కూడా పెట్టేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ నొక్కేస్తాను. అండ్ ఆన్లైన్ ఐడి ఇది వచ్చేటప్పటికి మీరు ఒకసారి చూస్ చేసుకోవాలి. మనకి ఎవరైనా ఫ్రెండ్ కానీ ఎవరైనా యాడ్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఆన్లైన్ ఐడి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫ్యాషనేట్గా అట్లా పెట్టుకోండి మీరు. నేను LG గేమ్ మానిటర్ GNT అని పెడుతున్నా, మీరు ఎట్లయినా పెట్టుకోవచ్చు. అది అవైలబిలిటీని బట్టి అది ఉందో లేదో చూపించింది, అదైతే ఉంది. నెక్స్ట్ నేమ్ అను లాస్ట్ నేమ్ పెట్టుకుంటాము. అవి రెండు కూడా ఓకే చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొట్టారు. తర్వాత వచ్చేటప్పటికి మనకి ఏమైనా ఆఫర్స్ కానీ ఏమైనా ఉంటే అది ఈమెయిల్లో రిసీవ్ అవ్వాలా, నోటిఫికేషన్ కన్సోల్లో చూపించాలా, ప్లే స్టేషన్ యాప్లో చూపించాలనేది చూపిస్తుంది. నేనైతే ఎంఐఎల్కి రిసీవ్ చేయండి అని చెప్పేసి ఓకే చేశాను. మనకైతే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. తర్వాత వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ జీమెయిల్ ఐడి లాగిన్లో ఉండాలండి. మనకి మెయిల్ ఐడికి ఒక ప్లే స్టేషన్ నుంచి ఒక మెయిల్ వస్తుంది. మెయిల్లో వెరిఫై చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా వెరిఫై చేయాలండి, లేదంటే మనకి ప్లే స్టేషన్లో లాగిన్ అవ్వదు. వెరిఫై చేసిన తర్వాత మనకి టిక్ మార్క్ వస్తుంది వెరిఫైడ్ అని. తర్వాత మనం ఏం చేస్తామంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి PS యాప్ అని ఒకటి ఉంటుంది ప్లే స్టేషన్ది. ఆ యాప్ లాగిన్ చేసుకోవాలి. ఆ యాప్లో లాగిన్ చేసుకున్న తర్వాత మనం ప్లే స్టేషన్లో లాగిన్ చేసుకుంటాము. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే డైరెక్ట్ ప్లే స్టేషన్లో అకౌంట్ క్రియేషన్ కోసం చాలామంది కష్టపడుతున్నారండి. దానిలోనే క్రియేషన్ చేయాలనుకుంటున్నారు. అది టఫ్గా ఉంటుంది. మనం గేమ్ ప్యాడ్లో మనం QWERTY కీప్యాడ్లో అన్ని లెటర్స్ చెక్ చేసుకొని లాగిన్ చేసుకొని క్రెడెన్షియల్స్ అన్నీ ఇచ్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నేను ఏం చెప్తున్నానంటే మనం ఫోన్లో కానీ PCలో కానీ ఫస్ట్ ఈ అకౌంట్ క్రియేట్ చేసుకొని యాప్ లాగిన్ చేసుకుని ఆ తర్వాత మనం ప్లే స్టేషన్కి లాగిన్ అవుతాము. ఆ తర్వాత ఇంక మీకు నార్మల్గా యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు 2 స్టెప్ వెరిఫికేషన్ కానీ ఇట్లాంటి వెరిఫికేషన్స్ అన్నీ పెట్టేసుకొని లాగిన్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేటప్పటికి మనం లాగిన్ అయిన తర్వాత కొన్ని ఫ్రీ గేమ్స్ ఉంటాయి. అవి ఏంటంటే PUBG కానీ Fortnite కానీ ఇట్లా కొన్ని ఫ్రీ గేమ్స్ ఉంటాయి. మనం కావాలంటే ఆ ఫ్రీ గేమ్స్ డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. లేదు అంటే నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. ప్లే స్టేషన్ ప్లస్, డీలక్స్, ఎసెన్షియల్ అండ్ ఇట్లాగా మనకి సబ్స్క్రిప్షన్ ఉంటాయి. అదన్నా చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఇట్లాగా అకౌంట్ అప్డేట్స్ అని చూపిస్తుంది. ఇది వచ్చేటప్పటికి పర్సనల్ పర్చేస్ రికమెండేషన్స్ అవన్నీ రావడానికండి. ఇది కన్ఫర్మ్ కొట్టేసేసి నెక్స్ట్ కొట్టేస్తాము. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఇది కూడా నెక్స్ట్ కొట్టేస్తాం అప్డేట్ చేయడానికి. అండ్ నేమ్ వచ్చేటప్పటికి ఫస్ట్ నేము లాస్ట్ నేము 2 ప్రొవైడ్ చేస్తాము. ఈ 2 ప్రొవైడ్ చేసేసి నెక్స్ట్ కొడతాము. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గేమింగ్ హిస్టరీ, యాక్టివిటీస్ ఇవన్నీ ఆటోమేటిక్గా ఉంటాయి. నెక్స్ట్ కొట్టేస్తాము. అండ్ కంట్రోలింగ్ ఇదంతా ఫ్రెండ్స్ కంట్రోలింగ్, రియల్ కమ్యూనికేషన్ సంబంధించినవి ఇవంతా ఉంటాయి. ఇవంతా ఓకే చేసి నెక్స్ట్ కొట్టేస్తామండి. ఇది కూడా కన్ఫామ్ కంటిన్యూ చేసేస్తాము. మనకు వచ్చేటప్పటికి ఇట్లాగన్నీ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాము. ఇది నోటిఫికేషన్ ఎనేబుల్ చేయాలంటే కంటిన్యూ చేయండి, అలౌ చేసుకోండి. ప్లే స్టేషన్ నుంచి ఏమన్నా ఆఫర్లు వస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. అంతా అయిపోయిన తర్వాత సక్సెస్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ
సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి మనకి స్కాన్ క్యూఆర్ అని ఉంటుంది. ఇక్కడ స్కాన్ క్యూఆర్ ఎనేబుల్ కెమెరా వైల్ యూజింగ్ ద ఇది ఉంది కదా సార్, అది చేసేసేసి ప్లే స్టేషన్ లాగిన్ చేసేటప్పుడు మనం క్యూఆర్ కోడ్ పెట్టి లాగ్ చేస్తాము. క్యూఆర్ కోడ్ కానీ లేదంటే అక్కడ ఒక కోడ్ చూపించేది, ఆ కోడ్ అయినా కొట్టేసి లాగిన్ చేసుకుంటాం. అక్కడ నుంచి ప్లే స్టేషన్ అకౌంట్ వాడుకుంటాం.